నిమిషం విశ్లేషించుకుంటే దానికి కారణం నిజంగా రోడ్ల మీదకి వచ్చి ఇంత అభిమాన బలం చూపించిన వాళ్ళు అదే రోడ్డు మీదకి వచ్చి ఎలక్షన్ ఈవీఎంలో ఎందుకు ఓటేయలేదని చూస్తే ఓటేసారు, ఎక్కిపోవడం అనేది వేసారు ఖచ్చితంగా. కానీ ఎంత శాతం అనేది అది కూడా ఆలోచించట్లా. ఒకటైతే ఈవీఎంల వల్ల మనం ఇవి నేను మాట్లాడట్లా, కానీ మనందరినీ అనుసంధానం చేయగలిగే, ఇప్పుడు నేనున్నాను, నేను వచ్చినప్పుడు మీరు బలంగా వస్తున్నారు, నేను లేనప్పుడు మిమ్మల్ని కలిపి కట్టుగలిగి ఉంచే నాయకత్వం కానీ ఉంటే ఇప్పటికి ఏం చేయాలి? మరి నేనంటే కేవలం నేను ఒక హీరోనని ప్రేమ కన్నా నిలబడతాడు ఈ వ్యక్తి, సమస్యల గురించి పోరాడతాడు. అలాంటి నన్ను తెలిసినప్పుడు ఈ గుణం నిజంగా ఆ రోజున వచ్చిన పోటీ చేసిన ప్రతి ఒక్కరికి కానీ ఉంటే ఒక 3 సంవత్సరాల ముందు నుంచే కానీ ప్రతి ఒక్కరితో సంబంధాలు పెట్టుకొని, తమ్ముడు నీకేం కావాలి, అమ్మ నీకేం కావాలి, ఏం మాట్లాడదాం, డబ్బులు పంచమని నేను చెప్పట్లేదు, కనీసం మీరు క్షేత్రస్థాయిలో పని చేయకుండా ఒళ్ళు ఉంచి పని చేయాలి, తిరగాలి. అలా ఒక వ్యక్తి బలంగా తిరిగి సమర్థవంతంగా చేస్తేనే ఒక వ్యక్తి ఎమ్మెల్యే అయిపోయారు. దుర్గేష్ లాంటి వాళ్ళు బలమైన పోటీ ఇవ్వగలిగారు. మిగతా కారణాల వల్ల చాలా మంది ఓడిపోయింది కాదు, కానీ నేను కష్టపడకుండా రాత్రికి రాత్రి టికెట్ పెట్టేసి చేద్దామంటే నాగబాబు గారు నా దగ్గరికి వచ్చినప్పుడు, నేను నర్సాపూర్ ఎంపీ పార్లమెంట్లో నువ్వు చెయ్యంటే తను ఒకటే చెప్పాడు, నాకు అంత అర్హత ఉందో అని అడిగాడు. ఫస్ట్ ప్రశ్న, నాకు అంత అర్హత ఉందని ఇవ్వడానికి. ఒకవేళ గెలిస్తే సేవ చేస్తాను, ఓడిపోతే నేను మన నర్సాపూర్ పార్లమెంట్లో నేను ఇల్లు తీసుకొని నేను ఇక్కడే ఉంటాను. నాకు ఎందుకు, నాకు మా సోదరుడు మా నాగబాబు వచ్చి ఎలక్షన్లు అయిపోయి నుంచి ఇప్పటికి 3 సార్లు 4 సార్లు వచ్చాడు, ఇక్కడ తిరుగుతున్నాడు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నేను మన నర్సాపురం పార్లమెంట్ సంబంధించి సొంత ఆఫీసు మనమే ప్రారంభిస్తున్నాం. మనం ఎవరి దయాదాక్షిణ్యాలు కాకుండా. అలాగే నేను ప్రతి ఈ సందర్భాన్ని ఇక్కడ వేదికపైన పెద్దలందరికీ, నాయకులందరికీ నా విజ్ఞాపన, నా విన్నపం, ఇంత అభిమాన బలంతో వచ్చిన వాళ్ళు ఎందుకు ఓట్లు వేయట్లేదు ఒకసారి ఆలోచిస్తే, నేను చూసింది ప్రతి పంచాయతీలోనూ, ప్రతి గ్రామంలో, మన వార్డుల్లో కానీ జెండా పట్టుకొని ఈ రోజున ఇది ఈ కండువ వేసుకొని, ఈ కండువ నేను ఎలా చూస్తానంటే కండువాని చాలా ఖరీదు, కొన్ని లక్షలు ఖర్చు పెట్టక్కర్లేదు దీనికి, ఇది గుండె ధైర్యం ఇచ్చే కండువ. ఇది నేను ఒక సిద్ధాంతానికి, ఎలాంటి సిద్ధాంతం అంటే ఒక సామాన్యుడికి అండగా నిలబడే సిద్ధాంతం ఇది, కులాలకి మతాలకి అతీతంగా ఉండే సిద్ధాంతం ఇది. అలాంటి కండువాని నేను నా భుజం మీద వేసుకుంటున్నాను. ఈ కండువ అన్యాయానికి వ్యతిరేకం, ఇది అన్యాయానికి పోరాటం చేసే చిహ్నం, అన్యాయానికి ఎదురొడ్డు నిలిచే చిహ్నం ఇది. ఇలాంటి వేసుకొని యువత బలంగా ప్రతి ఓటింగ్ రోజు కొట్టి, చాలా మంది ప్రత్యర్థి పార్టీ నాయకులు ఏంట్రా వీళ్ళు ఇవ్వాలంటే ఎదిరించి, అలాంటి పెద్ద స్థాయి వ్యక్తులు కూడా చాలా బలంగా ఎదురొడ్డి నిలబడిన జన సైనికులందరికీ నేను సలాం చేస్తాను. నేను ఉన్నది మన సమస్యలపైన పోరాటం చేసి మీకు ధైర్యం ఇవ్వడానికి నేను వచ్చాను, మీ వెనక నేను ఉన్నానని చెప్పడానికి నేనున్నాను. మరి నేను ఎవరికి కోరుకుంటుంది కూడా జన సైనికులకి, మన కోసం ఇంత తపన పడి రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేసే అందరికీ కూడా సమస్యలు వచ్చినప్పుడు మీదే కృషి, మనదైన కృషి మనం చేద్దాం. కొన్నిసార్లు ఫెయిల్ అవ్వచ్చు, కొన్నిసార్లు సక్సెస్ అవ్వచ్చు, కానీ ఒక భావం అయితే ఖచ్చితంగా వాళ్ళు, నేను మీకు ఉన్నాను అని చెప్పి నాయకుడు మాకు ఉన్నాడు. పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నాడో మనందరికీ, అలాగే నా గ్రామంలో కూడా నా నాయకుడు, నా నియోజకవర్గంలో నా నాయకుడు కూడా నాకు అలాగే అదే ఉన్నాడు అని అనుకున్న రోజున ఎందుకు జనసేన ప్రభుత్వం రాదో మనం చూద్దాం. ఒకవేళ జనసేన ఓటమి నాయకుల వల్ల అనుసంధానం చేసుకోగలిగే ఈ బలాన్ని మనకి ఓట్ల రూపంలో మలుచుకోలేని బలహీనత తప్ప, లేదంటే సమయం చాలకపోవడం తప్ప అది నేర్చుకుంటాం. ఒక దెబ్బ తిన్నాం, ఈ అభిమానాన్ని, ఈ ప్రేమని, దీన్ని రాష్ట్ర ప్రయోజనాలకి, దేశ ప్రయోజనాలకి ఒక మంచి బలమైన ఇంధనంగా వాడుకొని దీన్ని ఒకరోజు ప్రజలందరికీ మనకి
అండగా ఉండే ఒక ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మనం స్థాపిస్తాం. అలాగే నేను ఇప్పుడున్న జగన్ రెడ్డి గారి వైసీపీ ప్రభుత్వాన్ని నాకు క్రిటిసైజ్ చేయడం నేను ఎందుకు అప్పుడు విమర్శలు ఎందుకని, ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు ఉన్నారు అక్కడ ఏం జరుగుతుంది చెప్తుండే. అలాగే అందుకని మేము ఇప్పుడు ఎందుకు మాట్లాడటం అంటే, నువ్వు ప్రత్యర్థి పార్టీ అనగానే నువ్వు ఏదైనా మాట్లాడు, రెండు పార్టీలు ఎందుకు కొట్టుకుంటున్నారు ఇక్కడ ప్రజాస్వామ్యంలో అంటే ప్రజలకు మేలుజరగడానికి. నేను 2014 నుంచి 15 నుంచి ముఖ్యంగా నేను అమరావతి అంతా తిరుగుతున్నప్పుడు నేను చాలా మందికి సపోర్ట్ చేసింది వైసీపీకి ఓటేసిన ప్రజలకు సపోర్ట్ చేశాను. వాళ్ళకి జనసేన వాళ్ళు తెలుగుదేశం కూడా ఓటే లేదు, బీజేపీకి ఓటే లేదు, వాళ్ళు వైసీపీకి వేశారు ఓటు. కానీ సమస్య వచ్చినప్పుడు నా దగ్గరికి వచ్చారు. జగన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళలేదు, వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. నాకు తెలియదా మనం అంత అమాయకంగా ఉంటాం వీళ్ళు అంటే నేను పెట్టుకున్న సిద్ధాంతం మీరు ఓట్లు వేసినా వేయకపోయినా నేను మీకోసం నేను పనిచేస్తాను. ఆ సిద్ధాంతాన్ని చెప్పడం కోసం చాలా మంది చెప్పేవాళ్ళు అన్న వాళ్ళు వైసీపీ వాళ్ళకి చేయకూడదంటే, నాకు ఎవరు ఏ పార్టీ వాళ్ళకి మనిషికి అన్యాయం జరిగినప్పుడు పార్టీలకు అతీతంగా నేను ఉంటానని చెప్పాను. పార్టీలు కాదు గెలవాల్సింది, మనిషి గెలవాలి, మానవత్వం గెలవాలి. అలాగే చాలా సంఘటనలు చూస్తూ ఉంటే ఉదాహరణకి పాపం అంటే నేను ప్రభుత్వాలు కక్ష సాధింపుడు, వైసీపీ ప్రభుత్వం కానీ జగన్ రెడ్డి గారి కక్ష సాధింపులో ఉండకూడదు. ఒక బ్రహ్మాస్త్రం తీసి పిచ్చుకు మీద వేస్తామా? అలాగే ఎప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ గొడవప్పుడు వైజాగ్లో ఆయన వద్దు అని నిలవరించిన పోలీస్ అధికారులని, ఒక ఎస్ఐసిఐ రేంజ్ అధికారులని ఈ రోజున కొంచెం వాళ్ళు సస్పెండ్ చేయడం లేదంటే వాళ్ళు ఇంకో పనిష్మెంట్ ఇవ్వడం, నాకు వాళ్ళు ఏం చేస్తారు? పై అధికారులు ఇచ్చిన ఆదేశాల ప్రకారం చేస్తారు. అప్పటికున్న రాజకీయ వ్యవస్థ చేసిన వాడి ప్రకారం చేస్తారు. కానీ పిచ్చుల మీద బ్రహ్మాస్త్రం లాగా పోయి మాకు ఎవరు ఎదురొచ్చినా కక్ష పెట్టుకొని మరి అధికారులు అలాగా మనకు వాళ్ళు పంపించేయడం, వాళ్ళు సస్పెండ్ చేయడం, ఇవన్నీ మరి అలా చెయ్యాలంటే మేము ప్రతి ఒక్క ప్రజలకు కూడా అది తిరుగుబాటు ధోరణి వస్తుంది. మీరు ఇలా శిక్షించుకుంటూ వెళ్ళిపోతే వైసీపీ ప్రభుత్వానికి నా విన్నపం, ఇలాంటి కక్ష సాధింపు ధోరణి దయచేసి చేయకండి. దయచేసి నా విన్నపం, పిచ్చుకుల మీద బ్రహ్మాస్త్రాలు వేయకండి. అలాగే మీరు ఒక చట్టాన్ని మీరు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ని కూలగొట్టేయాలంటే సంపూర్ణంగా కూలగొట్టేయండి. నేను చెప్పిన దేశంలో ఇల్లు చాలా ఉన్నాయి. మరి మీరు